పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అంటున్నారు కాంగ్రెస్ నేత షబీర్ అలీ. కేసీఆర్ ముందు గెలిచిన తర్వాత 47 మంది ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకున్నారు. రెండోసారి గెలిచాక 16 మంది ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయింపులు అన్యాయం అంటున్న బీఆర్ఎస్ కి అప్పుడు ఇవంతా గుర్తు రాలేదా అని ప్రశ్నించారు షబీర్ అలీ. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని ప్రజాస్వామ్యంకి కూని చేసింది కేసీఆర్. ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కలిశం చేసినట్టు మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని. జూన్ 2014లో 2 ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి అలాగే మన కోనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేయించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు. ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు. సెకండ్ టర్మ్లో మళ్ళా 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్స్ ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేయించినప్పుడు వీళ్ళకప్పుడు యాదకి రాలేదా? డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఎంత అన్యాయం అవుతుంది.